ప్రైజ్ ది లార్డ్. విశ్వాసి యొక్క పరిపక్వత, పరిపూర్ణత. విశ్వాసి యొక్క పరిపక్వత, పరిపూర్ణత దేవుని వాక్యపు వెలుగులో ఎలా ఉంటుందో మనము చూద్దాం. 5 విషయాలు దేవుని యొక్క బిడ్డలైన వారు పరిపక్వత, పరిపూర్ణత ప్రభువులో ఏ విధంగా ఉండాలో, ఉంటారో తెలియచేస్తున్న మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి విశ్వాసి, యేసు ప్రభువుని అనుసరించుచున్న, అంగీకరించిన ప్రతి వ్యక్తిని దేవుని బిడ్డగా దేవుడు చూస్తూ ఉన్నాడు. వారు ఎలాంటి పరిపక్వత కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మన జీవితాలు ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో కొనసాగాలి అని దేవుడు కోరుకుంటున్నాడో 5 విషయాలు మనం ఇద్దరము ధ్యానించుకోబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని విశ్వసించి యేసు ప్రభువుని అనుసరించున్నవారు, యేసయ్య బిడ్డలుగా పిలువబడుతున్నవారు, దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్న మనము మన జీవితాల్లో మనము గమనించవలసిన అంశం ఏంటంటే, మరి మనము దేవునికి ఇష్టలంగా బ్రతుకుటకు మరి పరిపూర్ణత, పరిపక్వత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్లయితే, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం బహు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసుక్రీస్తునందు నీవు దేవుని బిడ్డగా మారిన విధానాన్ని నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క బలిరక్తము ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా నీవు దేవుని బిడ్డగా మారిన సంఘటనని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు పరిశుద్ధుడుగా తీర్చబడి ఉన్నావు అన్న ఆలోచన నీకు కలిగి ఉండగా, దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది, మనము విన్న సువార్తను బహు జాగ్రత్తగా అనుసరించవలసిన వారమై ఉంటున్నాం. కానీ ఈ లోకములో మనుషులు తమ యొక్క ఆంతర్యములో ఉన్న ఆలోచనలతో మిళితమైన దేవుని మాటలను తెలియచేసే వ్యక్తులు ఎవరైనా మీ మధ్యకు వచ్చినప్పుడు, లేదా ఒక దూత కానీ మీ యొద్దకు వచ్చి ఇది దేవుని యొక్క సందేశమని, దైవ వర్తమానమునకు ఇది సరిపోతుందని, వేరే విధి విధానాలు దేవుని వాక్యంలోనివి కానివి మీకు చెప్పినట్లయితే, వాటిని అనుసరించినట్లయితే చెప్పిన వారు శాపగ్రస్తులు అవుతారు, అనుసరించిన వారు కూడా శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి అనేక సార్లు దేవుని బిడ్డలైన వారు ఒక పరిపూర్ణత, పరిపక్వతతో వారి యొక్క ఆలోచనను నిలుపుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ పరిపూర్ణత, పరిపక్వత ఉన్నప్పుడు గాలికి ఎగురు పొట్టు వలె ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వినడానికి, చూడటానికి పరుగులెత్తరు. దేవుని యందు పరిపూర్ణత, పరిపక్వత ఆయన గమనిస్తూ ఉంటాడు.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన బలిరక్తము ద్వారా మనం కడగబడిన వారముగా, పరిశుద్ధులముగా తీర్చబడిన వారముగా, ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలించుకున్న తర్వాత ఏమాత్రము కూడా సందేహముతో కానీ, వేరే ఆలోచనలతో కానీ, వేరే బోధతో కానీ మనము నడిపించబడుటకు ఎవరు కూడా సాహసం చేయకూడదు. ఇది మొదటిది దేవుడు మన ఎడల కోరుకునేది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు బోధపరిచి ఉన్నాడో, ఏదైతే తెలియపరిచి ఉన్నాడో దాన్ని మనము అనుసరించుటకు ముందుకెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదుము. ఏంటి చూడండి, మొదటి నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణల మగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చినడలా మనం అలాగూ చేయుదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. కాబట్టి మన జీవితంలో నిర్జీవ క్రియలను విడిచి, జీవము లేని క్రియలను విడిచి యేసుక్రీస్తులోనికి మనం ప్రవేశించి ఉన్నామన్న విషయాన్ని నీవు అర్థం చేసుకొని మారు మనస్సు పొంది ఉన్నావు. అదే విధముగా దేవుని యందలి విశ్వాసము ద్వారా నీవు బాప్తిస్మమును అనే బోధను పొంది నీవు బాప్తిస్మము తీసుకొని హస్త నిక్షేపణము ద్వారా, మృతుల పునరుద్ధానము ద్వారా నిత్యమైన తీర్పును మనము తప్పించుకొని ఉన్నామన్న బోధను నీవు అర్థం చేసుకున్నావు గనక ఆ అర్థవంతమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. కానీ ఏమాత్రము కూడా వీటికి వ్యతిరేకమైన బోధ ఎక్కడైనా నీకు వినబడినట్లయితే అందులో నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి. అలా బోధించువాడు శాపగ్రస్తుడు, అలా విని వాటిని అనుసరించువాడు కూడా శాపగ్రస్తుడే. కాబట్టి మనలో ఆ యొక్క దైవికమైన పరిపూర్ణతను, సంపూర్ణతను దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది దేవుని విషయాల్లో మాత్రము మేము పసిబిడ్డలమే అనుకుంటూ ఉంటారు. మేమెప్పుడు పరిపూర్ణులం కాలేము, మేమెప్పుడు సంపూర్ణులం కాలేము, మేమెప్పుడు చచ్చిపోయే వరకు మాకు ఓనమాలు కూడా రావు, మాట్లాడటానికి ఒక మాట కూడా రాదని అనుకుంటే అంతకన్నా అవివేకమైన పరిస్థితి ఇంకోటి లేదు. దేవుడు అంటున్నాడు, మీరు పరిపూర్ణులను, సంపూర్ణులను, పరిపక్వత నొందిన వారుగా ఎదగాలని దేవుడు ఇక్కడ పెట్టాడు. కానీ ఏదో టైంపాస్ చేయడానికి కోసం దేవుడు మనల్ని ఇక్కడ పెట్టలేదు. ఈ లోకంలో యేసుప్రభు నమ్మిన తర్వాత ఎందుకు మనల్ని ఇంకా జీవంతో ఉంచాడంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయనలో మనము ఎదుగుచు సంపూర్ణులమును, పరిపక్వత నొందిన వారమును, మనము ఆయనకు సాక్షులమై ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనము ఎరగాలి. ఇది మొదటిది. రెండవది, యేసుక్రీస్తునందు పరిపక్వత నొందిన విశ్వాసులు ఇతరులను పోటీగా చూపడం మానేస్తారు. ఇతరుల యొక్క పాపమును గురించి మాట్లాడడం మానేస్తారు. వారి యొక్క స్వవిషయాలు మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడతారు. వారి యొక్క సొంత విషయాలను మాత్రమే ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడానికి ఇష్టపడతారు. యేసుక్రీస్తులో స్థిరమైన విశ్వాసం కలిగిన వారు ఎన్నడూ కూడా ఇతరుల పాపముల గురించి మాట్లాడరు. అలా మాట్లాడుట పరిపక్వత లేనట్లే, పరిపూర్ణత లేనట్లే. ఇది దేవుని సన్నిధిలో మనము అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే వాస్తవంగా వారి యొక్క
తప్పులను వారు అంగీకరించక, వారి యొక్క పొరపాట్లను వారు అంగీకరించక, వారి యొక్క సమస్యలను వారు సరిచేసుకొనక, వారు ఇతరులను మరి వేలెత్తి చూపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఎన్నటికీ పరిపక్వత నొందిన స్థితిలో లేనట్లే. అది పరిపక్వత నొందిన దేవుని బిడ్డలకు ఇది తగదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చూస్తే యేసు ప్రభు వారు అంటున్నాడు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇతరులను గురించి మాట్లాడేవారు, వారికి ఇచ్చిన బిరుదేంటి? దేవుడు వేషధారి. ఏమంటున్నాడు? వేషధారి. ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేయి. నీ కంట్లో దూలముంది, నీవు దూలాన్ని పెట్టుకొని అవతల కంటిలో నలుసుందని ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది తప్పు, ఇది సరైనది కాదు. నిన్ను నేను భూలోకం మీద సజీవముగా ఉంచినది ఎందుకంటే నువ్వు మారి నువ్వు పరిపూర్ణతలోనికి ప్రవేశిస్తావని నిన్ను పెట్టాను అంటున్నాడు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే, ఆ తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. చాలామంది మరి ఇట్టి అవివేకమైన పని చేస్తారు. ఏం చేస్తారు? ఇతరులను గూర్చి తీర్పు తీర్చే మాటలు మాట్లాడడానికి ట్రై చేస్తారు. అదిగో వాళ్ళని చూసారా, వాళ్ళు ఇట్లాంటి వారు, వారు ఇది, వారు ఎక్స్, వారు వై, వారు జడ్ అని వారి గురించి తీర్పు తీరుస్తూ ఉంటారు. వారికి తెలియదు ఏంటంటే వారు రేపు త్వరలోనే వారు కూడా తీర్పు తీర్చబడబోతారు. దేవుడు ఊరుకోడు. ఎవరు దేవుని బిడ్డలమని చెప్పుకొనొచ్చు తీర్పు తీరుస్తూ ఒకరిని మరి ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారో వారిని గురించి దేవుడు తీర్పు తీరుస్తాడంట. అన్నాడా లేదా? మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. కాబట్టి మనము మన జీవితంలో ఎన్నడూ కూడా తీర్పు తీర్చే పనిలో మనం ఉండకూడదు. ఒకరిని తీర్పు తీర్చే పని మనకు తగదు. యేసయ్య బిడ్డలు పరిపూర్ణమైన పరిపక్వతలోనికి ప్రవేశించారనే దానికి నిదర్శనం ఏంటంటే ఎవరిని గురించి మాట్లాడకూడదు, ఎవరిని గురించి తీర్పు తీర్చకూడదు, ఎవరిని గురించి మనము మాట్లాడటకు మనకు అర్హత దేవుడు ఇవ్వలేదు. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసయ్య బిడ్డలు ఎలా ఉండాలని అంటే ఎవరిని గురించి మాట్లాడుటకు సాహసించకూడదు. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము మన జీవితంలో 3వ భాగంలోనికి వెళ్తున్నాం. యేసుక్రీస్తునందు పరిపక్వత సంపూర్ణత పొందిన వాళ్ళు వారి యొక్క నోటిని అదుపులో ఉంచుకుంటారు. వారి యొక్క నోటిని అదుపులో ఉంచుకుంటారు. వారి నోరు అదుపులో లేదంటే వారు సంపూర్ణత పరిపక్వత లేదు, వారు ఇబ్బందికి గురవుతారు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము, భాషాంతరములో తొట్టిల్లుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును
స్వాధీనమందుంచుకొనగ శక్తి గలవాడగును. మరలా చదువుతున్నాను. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, అనగా తొట్టిల్లుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. సో మన జీవితంలో మనము తప్పిపోయే స్థితిలో ఉండకూడదు, తొట్టిల్లే స్థితిలో ఉండకూడదు. తొట్టిల్లి పడ్డారనుకో ఏం జరుగుతుంది? తొట్టిల్లితే ఏమవుతుంది? పడతారు కదా. తొట్టిల్లితే పడతారు, పడితే ఏం జరుగుతుంది? గాయం అవుతుంది కదా, గాయం అవుతుంది. సో ఎప్పుడు గాయాలయ్యే పరిస్థితులు మనం ఉండకూడదు. సో మన జీవితంలో పరిపూర్ణత, సంపూర్ణతకు మనము పిలువబడ్డామని తెలుసుకొని, మనం ఎదగాలని తెలుసుకొని కూడా ఇంకా నోటిని అదుపులో పెట్టుకోకుండా, నాలుకను అదుపులో పెట్టుకోకుండా, మన జీవితంలో మనము ప్రతిసారి నోరు జారుతూ ఉన్నట్లయితే అది తప్పక మనను తొట్టుపాటు గురి చేస్తుంది, మనల్ని పడేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నాలుక మన యొక్క అవయవాలన్నిటిలో చిన్నదంట. అర్థమైందా? నాలుక మనకున్న అవయవాలన్నిటిలో చిన్నది, కానీ అది ఎంత ప్రమాదాన్ని కలిగజేస్తుందంటే అది విస్తారమైన అడవిని కూడా తగలబెట్టే అంత నిప్పు ఏ విధంగా కొంచెమై ఉంటుందో అలాగే ఇబ్బందిని, ఎంత పెద్ద ఇబ్బందినైనా కలగజేసేది నాలుకే. అర్థమైందా? సో నాలుక సరి చేసుకునవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది. లోకం కూడా ఏమని చెప్తుంది? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. లోకం కూడా అర్థం చేసుకుంది. దేవుని బిడ్డని చెప్తా, నేను ఇంకా అర్థం చేసుకోకపోతే అంతకన్నా దౌర్భాగ్య స్థితి ఇంకోటి లేదు. దేవుని బిడ్డలు నాలుకను పరిపూర్ణంగా స్వాధీనమందు ఉంచుకోవాలి. ఒక మాట వదలాలన్నా, మాట్లాడాలన్నా బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలు ఆ యొక్క సంపూర్ణత, పరిపూర్ణతలోనికి ఎదిగినప్పుడు మాత్రమే వారి జీవితంలో దేవునికి ఇష్టలుగా ఉండగలరు. లేకపోతే ఏం జరుగుతుంది? వారు ముందుకు సాగలేరు. మాట్లాడతారు, పడతారు, లేస్తారు, మాట్లాడతారు, పడతారు, లేస్తారు, మాట్లాడతారు, పడతారు. ఇంకా ముందుకు ఎక్కడ సాగుతున్నారు? అర్థమైందా? సో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు? ఈ లోకంలో నీవు చక్కగా ఈ యొక్క పరుగు పందెంలో పరిగెత్తి నీవు నా పరుగును కడముట్టించి తిని, మంచి పోరాటము పోరాడి తిని అని చివరిలో చెప్పాలని దేవుడు చూస్తూ ఉంటే అసలు పరుగు కాదు కదా, నడక కూడా లేదు. లేస్తివి, తొట్టిల్లితివి, పడితివి, లేస్తివి, తొట్టిల్లితివి, పడితివి, ఇంకెక్కడ? కాబట్టి జాగ్రత్త. సాతానుడు మన శరీరాన్ని ఆస్పదం చేసుకొని మన నాలుక ద్వారా మనలో ఎదుగుదలను ఆపేస్తాడు. మనము ప్రయాణంలో ఎక్కడ కూడా ముందుకు పోనీయకుండా తొట్టుపాటుతో మన నాలుకతో అబద్ధాలాడిస్తాడు, మన నాలుకతో తొందరపాటు మాటలు మాట్లాడిస్తాడు, మన నాలుకతో ఇబ్బందికరమైన జీవితాన్ని మనకు కలుగు చేస్తాడు. అందుకని బహు జాగ్రత్తగా నాలుకను అదుపులో పెట్టుకోవాలి. మాట్లాడద్దు. జాగ్రత్త. నాలుక అది చిన్న అవయవమైనను ఎంత చిన్న నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెడుతుందో అదేవిధంగా నీ జీవితంలో కూడా ప్రమాదకరమైనది నాలుకని గుర్తుపెట్టుకొని మాట్లాడటానికి ఆవేశం వచ్చినప్పుడు వెంటనే దానిని కప్పెట్టేసుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క దైవిక శక్తిని నీవు కోరుకోవాలి. దేవా, నేను మాట్లాడను,
ఇదిగో ఈ యొక్క ఇబ్బందికరమైన ఆలోచన వచ్చింది, నేను వెంటనే దానిని ఆపుకుంటాను, నాకు శక్తిని దయచేయను. ఆ అధ్యాయం అంతా మీరు చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం అంతా మరి ముఖ్యంగా 12వ వచనం వరకు చూస్తే నాలుకను ఎంత చక్కగా నీవు అదుపులో పెట్టుకోవాలో తెలియజేస్తుంది. అలా అదుపులో పెట్టుకోకపోతే జరిగే ప్రమాదం కూడా తెలియజేసింది. కాబట్టి అదుపులో లేనివారు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారనేది వాస్తవ సత్యం. కాబట్టి దేవుని బిడ్డలు మరి ఎలా పడితే అలా మాట్లాడరు, ఏది పడితే అది మాట్లాడరు. అలా మాట్లాడి నేనేదో తెలియక పొరపాటున మాట్లాడానని ఎక్స్క్యూజ్ అవ్వడానికి ట్రై చేస్తే దానివల్ల నష్టపోయేది మనమే అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మాట్లాడతారో వాళ్ళే నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే వారు ముందుకు సాగవలసిన వారు, అభివృద్ధి పొందవలసిన వారు అభివృద్ధి పొందక ఎక్కడ పడితే అక్కడ కూలబడిపోతూ ఉంటారు. ఇంకా ముందుకు పోయే అవకాశమే లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే మనం ఏం మాట్లాడాలో కరెక్ట్గా తెలియజేసింది. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. వినువారికి, నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరైతే వింటున్నారో వారికి అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలకాలంట. నేనేం మాట్లాడుతున్నానో వినేవారికి అది క్షేమమా, అది అనుకూల వచనమా, అది మంచిదా అని ఆలోచించి మాట్లాడాలి. ఆలోచన లేకుండా మాట్లాడే ప్రతి మాట అది ప్రమాదకరమైనదే. ఆవేశంతో మాట్లాడే ప్రతి మాట అది అగ్ని లాంటిది, అది తగులబెడుతుంది, ప్రమాదానికి గురి చేస్తుంది. కాబట్టి మన జీవితంలో మన నేర్పు, ఓర్పు కావాలని, పరిపూర్ణతలోనికి ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 30వ వచనంలో చూస్తే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. సో ఆ విధంగా ఆవేశంగా మాట్లాడటం వలన, ఇబ్బందికరంగా మాట్లాడటం వలన నువ్వేం చేస్తున్నావంట? పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావు. ఏం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావు. దేవుని వాక్యంలో ఒక దగ్గర ఉంది, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంది. దుఃఖపరచకుడి. మరి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచే పని మనం చేయొచ్చా? చేయకూడదు. అది తగునా? తగదు. దేవుని బిడ్డలకు తగునా? అస్సలు తగదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్త. దేవుడు మనల్ని తీర్పు తీర్చినప్పుడు మనము ఆయన తీర్పులో శిక్షకు గురయ్యే వరంగా మనం ఉండకూడదు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 4 అదే అధ్యాయం ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏమంటాడంటే, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూడండి ఎంత అద్భుతమైన మాటలు తెలియజేస్తున్నాడు. సమాధానమును బంధము చేత, మన జీవితంలో సమాధానం ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో సహించే గుణము కలిగిన వారమై పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకొనవలెను. ఉందా? వినయం ఉందా? అసలు సంపూర్ణ వినయం ఉందా? వినయం ఉంటే సంపూర్ణ వినయం వస్తుంది. వినయమే లేదు, తిరుగుబాటు స్వభావం, ఎదురాడు స్వభావం, ఇవన్నీ బహుభయంకరమైనవి, చెడ్డవి, దేవుని బిడ్డల్లో ఉండకూడనివి. 4వది మెచ్యూర్ క్రిస్టియన్స్, అనగా పరిపూర్ణత సంపూర్ణంగా ఉన్న దేవుని బిడ్డలు వారి మీద వారు తక్కువగా ఆధారపడతారు, ప్రభువు మీద ఎక్కువగా ఆధారపడతారు. వారి మీద వారు తక్కువగా ఆధారపడతారు, ప్రభువు మీద ఎక్కువగా
ఆధారపడతారు. ఇది దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా దేవుని యొక్క కనెక్టివిటీని గురించి మాట్లాడుతూ ఉంది. యేసయ్యతో మనకున్న కనెక్టివిటీని తెలియజేస్తూ ఉంది. మనము మరి యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, దేవుడు నిజమైన ద్రాక్షావల్లి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభుని నమ్మిన మనము ఆయన బలమైన ద్రాక్షావల్లి అయితే అందులో తీగలం మనము. అంటే మనం దేని మీద ఆధారపడ్డాం? బలమైన చెట్టుకి ఆధారపడ్డాం. ఈ చెట్టు బలంగా ఉంది కాబట్టి నేను బలంగా ఉన్నాను. నాకు నేనుగా కట్ చేయబడితే నేనేమవుతాను? ఎండిపోతాను. సో నా సొంత శక్తితో, నా సొంత బలముతో, నా సొంత జ్ఞానముతో, నా సొంత ఆలోచనతో నేను చేసే ప్రతి పని అది పనికి మాలినది, వృధా అయిపోయేది. దేవుని మీద ఆధారపడి దేవునితో కలిసి నేను చేసే ప్రతి పని ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ మెచ్యూరిటీ ఉన్నవారు, దేవునిలో పరిపూర్ణత ఉన్నవారు, వారి మీద వారు ఆధారపడరు. వారు ప్రభువు మీద ఆధారపడి ఏ పనైనా చేస్తారు. ప్రభువుకు చెప్పకుండా ఏ పని చేయరు. ప్రభువుతో మాట్లాడకుండా ఏ పని చేయరు. ప్రభువుకి ఇష్టం లేని పని ఏది చేయడానికి ఇష్టపడరు. సో ఇది మనం అర్థం చేసుకోవాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. లాస్ట్లో 5వది ఆఖరిది ఏంటంటే, ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైన క్రైస్తవ విశ్వాసము కలిగిన వారు వారి విశ్వాసాన్ని పెంచడానికి అనేక రకాలైన దేవుని కార్యాలను వారు చేయడానికి ఇష్టపడతారు, వారి విశ్వాసం పెరగడానికి. సో మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే వారి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మన యొక్క జీవితంలో మనము చేయవలసిన పని ఏంటంటే, కమ్ క్లోజ్ టు గాడ్. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు మనం దగ్గరకు వస్తే దేవుడు మన దగ్గరకు వస్తాడంట. మనం దేవునికి ఎంత దూరం అయితే ఆయన అంత దూరం అయిపోతూ ఉంటాడు. సో ఫైనల్గా మనం ఏం చేయాలంటే దేవునికి దగ్గరగా నివసించడానికి ఇష్టపడాలి. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యానికి మనము స్థానం ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడాలి. ఎక్కడైనా ప్రార్థన మన విశ్వాసులు ప్రార్థించుకుంటున్నారంటే పోయి కూర్చోడానికి ప్రయాసపడాలి, వినడానికి ప్రయాసపడాలి, ఇష్టపడాలి. అలా కాకుండా లోకానికి, లోక సంబంధమైన ఆచార వ్యవహారాలకి దిగజారిపోతే ఎప్పటికీ కూడా నువ్వు దేవునికి దగ్గరగా ఉండలేవు, నీవు దేవుణ్ణి సమీపంగా చూడలేవు. కాబట్టి మన జీవితంలో ఆ మెచ్యూరిటీ మనలో ఉండాలి, ఆ యొక్క పరిపూర్ణత, ఆ సంపూర్ణత మనలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ 5 అంశాల ద్వారా మన జీవితాలను మనం పరిపూర్ణంగా దేవునికి ఇష్టమైనవిగా మనం మలుచుకొని ఆయన కోరుకున్నట్టు, ఆయన చెప్పినట్టు మనము మన జీవితాల్లో ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి గమనించండి, మా ఆఖరిగా 1 పేతురు 2వ పేతురు 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూస్తే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన
అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపునకు ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మనము బహు భయంకరమైన పనికి మాలిన జీవన విధానం నుంచి బయటకు వచ్చాం, మర్చిపోకూడదు. కాబట్టి మనము ఎందులో ఎదగాలనేదంటే విశ్వాసమునందు ఎదగాలి, సద్గుణమునందు ఎదగాలి, మనలో మంచి గుణాలు డెవలప్ అవ్వాలి, జ్ఞానం పెరగాలి, ఆశానిగ్రహము నిగ్రహించుకునే శక్తి మనకు కావాలా, సహనము కావాలా. చూడండి, చాలామంది సహనము కోల్పోయి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. తర్వాత దేవుని యందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయ, ఇవన్నీ ఒకదానికొకటి లింకులు. వీటితోటి మన జీవితాలను ఎప్పుడైతే కట్టుకోవడానికి ప్రయాసపడుతుంటామో మనము పరిపూర్ణతను సాధించుకోగలము. రేపు ప్రభు సన్నిధిలో ప్రవేశించినప్పుడు ఆ మాట చెప్పగలవు, ఏమని? ఇదిగో దేవా, నా పరుగు కడముట్టించితిని, మంచి పోరాటము పోరాడితిని. నీవు అప్పగించిన పరుగు కడముట్టించాను, మంచి పోరాటము పోరాడాను. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నీ కొరకు జీవ కిరీటం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఎందు నిమిత్తము నిన్ను జీవితంలో ఇక్కడ ఉంచాడో, నువ్వెప్పుడో చచ్చిపోవాల్సిన వ్యక్తివి, నువ్వెన్నో రకాలుగా చనిపోవాల్సిన వ్యక్తివి. చనిపోకుండా నిన్ను కాపాడాడు దేవుడు. ఎందుకు కాపాడాడు? రోజు అంత తినేసి పడుకోవడానికా? కాదు. దేవునిలో ఎదగాలని, దేవునిలో నీ స్వభావం మారాలని. ఆ రోజు చనిపోయి ఉంటే మనకి ఛాన్స్ లేదు. కాబట్టి ఈ ఛాన్స్ దేవుడు ఇచ్చాడని అంటే కారణం ఏంటి? నీవు దేవునిలో అన్ని విషయాలు ఎదగాలని, అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో ఎదిగి మనము రేపు ఆయన పిలుపు వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? సంపూర్ణముగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సంపూర్ణముగా వెళ్ళాలి. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మీరు ఒక మంచి పెళ్ళికి పిలువబడ్డారు, ఖరీదైన పెళ్ళికి పిలువబడినప్పుడు మీరు ఎలా సిద్ధపడతారు? ఇంట్లో కట్టుకునే బట్టలు అట్లా కట్టుకొనేసి అలాగా హడావిడిగా ఆ పెళ్ళికి వెళ్తారా? ఎవరైనా వెళ్తారా? ఎంత లేనివాడు కానీ, ఎంత తెలివి లేనివాడు కానీ అలాగా చేయరు. ఎలా వెళ్తారు? శుభ్రంగా స్నానం చేస్తారు, మురికి లేకుండా. ఆ తర్వాత చక్కగా తలదూకుంటారు, మంచి గుడ్డలు ఏమున్నాయో చూస్తారు, విలువైన ఆభరణాలు ఏముంటే వేసుకుంటారు, ఆ గుడ్డలు వేసుకుంటారు, చక్కగా అలంకరించుకుంటారు, సెంటు ఉంటే సెంటు కొట్టుకుంటారు. ఇవన్నీ ప్రిపరేషన్ అంటారు దీన్ని. ప్రిపరేషన్ బాగా ప్రిపేర్ అవుతారు, అయ్యి చక్కగా ఆ వివాహానికి వెళ్తారు. మరి రేపు పరలోకములోనికి నువ్వు వెళ్ళడానికి నీవు ఎలా సిద్ధపడుతున్నావు? యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ఎలా సిద్ధపడుతున్నావు? ఈ లోకంలో 1 గంట 2 గంటల సేపు ఉండే కార్యక్రమానికే ఇంత సిద్ధపాటుతో పోతావే, మరి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి రేపు ఆయన దగ్గరికి వెళ్తామనే నిరీక్షణతోటి నువ్వు విశ్వాసగా మారావే, ఎలా వెళ్తాం అనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు రోజు? వాట్ ఆర్ యూ డూయింగ్? దేవుని కొరకు ఏం చేస్తున్నావు చెప్పండి? దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు? ఏం ప్రిపేర్ అవుతున్నావు? ఎలా సిద్ధపడుతున్నావు? ఆలోచించు. నీ గుణాలు మార్చుకున్నావా? నీ మాటలు మార్చుకున్నావా? నీ స్వభావం మార్చుకున్నావా? నీ బుద్ధి మార్చుకున్నావా? నీ అలవాట్లు మార్చుకున్నావా? ఏం చేశావు? రేపు ప్రభు అడుగుతాడు, నేను నీకు ఫలానా టైంలో నువ్వు చనిపోవాల్సిన వ్యక్తివి, ఇంత సమయాన్ని నీకు ఇచ్చాను,
నువ్వేం చేశావు, ఏం చేశావు? అప్పుడు తలంచుకునే ఉపయోగము లేదు. నేడు అనబడే సమయం ఉండగానే మనం మారాలి. దేవుడిచ్చిన సమయంలో మారాలి. మారి పరిపూర్ణత, సంపూర్ణత కలిగిన విధానములో ఎదగాలి. రేపు ఆయన సన్నిధికి పిలిచినప్పుడు వెళ్ళేటప్పుడు, దేవా మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. దేవా మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించానని చెప్పగలవా? అలా పరిపూర్ణమైన, సంపూర్ణమైన విశ్వాస సంబంధమైన జీవన విధానంతో మనం ఎదగాలని ప్రభువు మన వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.